ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛత మనందరి బాధ్యత. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ దిశగా మంత్రి వేణుగోపాలకృష్ణ అధికారులకు దిశానిర్దేశం. నగరాభివృద్ధికి వెచ్చించిన నిధులపై ఎంపీ భరత్ శ్వేతపత్రం విడుదల చేయాలి. మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్. సీటు నాది అధినేతలు ఉమ్మడిగా ప్రకటిస్తారు. ఎవరికి వారు ప్రకటించుకోవడం సరికాదు. మీడియా ప్రశ్నలపై దుర్గేష్ వ్యాఖ్యలు. అట్టహాసంగా హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమిక్ ప్రారంభం. అతివల అందాలకు మెరుగులో దిగుతా. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి సైతం వారి ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందిస్తూ వారికి అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్నారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరు గ్రామంలో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కాతేరు గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులకు ఏ మేరకు అందించమని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలోచన ఎంత గొప్పదో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనుకుంటున్నాం మనం, ఆయన 50 ఏళ్ళ వయసుడే కదా అనుకుంటున్నాం. కానీ స్వామి వివేకానంద, లేకపోతే ఆదిశంకరాచార్యులు, ఇలా చాలామంది పెద్ద పెద్ద ఉన్నారు, యేసుక్రీస్తు వారు, అందరూ చాలా షార్ట్ స్పాన్లోనే చేశారు వర్క్లని. అలా ఆలోచించాడు. రాజ్యాంగ నిర్మాత కోరిక తీర్చడం కోసం ఈ 73వ రాజ్యాంగ సవరణ తర్వాత నేను జడ్పీ చైర్మన్ అయ్యాను. హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ డిపిసి అంటారు, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిషన్. ఆ కమిషన్ చైర్మన్ చేసి నాతో అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎవరు చేయలేదు. ఇవాళ ఒక వ్యవస్థ సృష్టింపబడింది. అంటే ప్రజలంటే దేశం అంటే ఎలా ఉందంటే కింద వేరు. మనం అనుకుంటాం ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అంటాడు, నేను ట్యాక్స్ పేయర్ని, నా డబ్బంతా పనిచేస్తారని. నో, దాన్ని ఒప్పుకోవద్దు మనం. బెగ్గర్ కూడా ట్యాక్స్ పేయరే. బెగ్గర్ టీ తాగుతాడు కదా, బెగ్గర్ ధరకు నూనె రాసుకుంటాడు కదా, బెగ్గర్ సోప్ పెట్టి తుడుచుకుంటాడు కదా, బెగ్గర్ బట్టలు వేసుకుంటాడు కదా. బెగ్గర్ అన్నిటిలోనూ ఈజ్ పేయింగ్ ట్యాక్స్. అంటే స్మాల్ ఒక మొక్క ఎదగాలి. ఎన్ని వేళ్ళు ఉంటాయరా, బ్రాంచెస్ కంటే వేళ్ళు ఎక్కువ కనబడతాయి కదా, చిన్న 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 వేళ్ళు. ఈ అన్ని వేళ్లలోంచి వాటర్ వెళ్ళి ఒక ట్రంప్గా మారుతుంది. అంటే స్టేట్ అనుకుందాం, ఆ ట్రంప్ బ్రాంచెస్గా మారుతుంది కదా, ఒక 23 రాష్ట్రాలకి. అంటే ఈ సమానంగా వెళ్తుంది. అందులోంచి లీవ్స్ వస్తాయి. రూట్, ట్రంప్, బ్రాంచ్, లీఫ్. లీవ్స్ అన్ని పచ్చగా ఉంటే అప్పుడు ఫ్రూట్ వస్తుంది, అంతే కదా. కానీ దీనికి ఈ ట్రంప్కి నీరిచ్చే వేరు ఇచ్చి సన్నబడిపోయింది. పేదోడు పొట్ట. ఇవాళ మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఒక అమ్మకి పొద్దున్నే పట్టుకెళ్ళి పెన్షన్ ఇస్తారు చూడండి. ఒక గొప్ప వ్యవస్థని, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, జిల్లాలో ఈ వ్యవస్థను తీసుకొచ్చి, ఆ వేరుకు నీరు అంటే మన దగ్గర నీరు తక్కువ ఉంది, లేకపోతే నీటి ప్రవాహాన్ని గోదావరి ఒకేసారి వచ్చినప్పుడు ఎక్కడ వెళ్తే సముద్రంలోకి పోతుంది, అంతేనా. ఆనగట్ట ఉంది కాబట్టి అక్కడ ఉంది. ఆనగట్ట ఇప్పుడు మళ్ళీ పోలారం కట్టుకుంటున్నాం మనం. అలాగా ఆ వేరుకు నీరు డైరెక్ట్గా అందాలనేటువంటిది కనిపెట్టినోడు, డీబీటీ అనే పదం కనిపెట్టినవాడు ఎవరు? మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి డైరెక్ట్గా ఆడ పొట్ట ఎండకుండా చూసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అందులో ప్రధాన పోదారులు మీరే. గుడి బాగానే కడితే వస్తుంది చెప్పాను. చర్చి బాగా కట్టుకుంటామమ్మా, రోజు శుభ్రం చేస్తేనే కదా చర్చి అందంగా ఉంటుంది. గుడి బాగా కడతాం, శుభ్రం చేస్తేనే కదా అందంగా ఉంటుంది.
కానీ ఈ వ్యవస్థను కట్టాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పూజారులు. ఇక్కడ ప్రతిపక్షాలకు మీరంటే భయం. ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చి అంటాడు, కానీ వాలంటీర్లు ఏంటి, వీళ్ళ వల్ల మొత్తం అందరూ ఆడవాళ్ళు ట్రాఫికింగ్, ఇక్కడ అందరూ ఆడపిల్లలే ఉన్నారు. నేను ఈ నియోజకవర్గం చూసినప్పుడు మర్చిపోయాను నేను, ఎందుకంటే అందరూ ఆడపిల్లలు, నిజమైన సర్వీస్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ జిల్లాలో. ఆడపిల్లగా అవుతుంది. ఇది జీతం డబ్బు కాదు, గౌరవం. నువ్వు తల్లిదండ్రుల దగ్గర డిసిప్లిన్ ఎందుకు బతుకుతావు? అమ్మ నాన్న మెచ్చుకుంటారని, అన్నదమ్ములు మెచ్చుకుంటారని. కానీ 50 మంది తల్లులు తండ్రులు లేదా కుటుంబంలో వాళ్ళు నిన్ను గౌరవించేటట్టు, అంటే వార్డు మెంబర్ అవడం కోసం మొత్తం ఇల్లు ఒళ్ళు అంతా అమ్మేస్తుంటాడు. దేనికోసం? గౌరవం కోసం. వార్డు మెంబర్ ఏది సంపాదించడం. ఇప్పుడు థ్యాంక్లెస్ జాబ్ పాలిటిక్స్ అంటే, దానికి ఎవడో కూడా మెచ్చుకోడు, దోసేసాడు అంటాడు. బట్టలు మార్చుకుంటే తేడా వస్తుంది. అటువంటి పరిస్థితిలో మీకు ఆ గౌరవాన్ని దక్కించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని చూసి భయపడుతున్నారు ఇద్దరు నాయకులు, ఒకరు చంద్రబాబు నాయుడు, ఒక పవన్. ఇది ఆసియానికి వచ్చిన పార్టీ. మహిళల కోసం పావలా వడ్డీకి తండ్రి అప్పిస్తే చంద్రబాబు నాయుడు దగ్గర మోసపోయినటువంటి వాళ్ళకి రుణమాఫీ చేశారు. ఇది ఆశయమే కదా. తండ్రి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే బాల్యంలో ఉన్న పిల్లడు కూడా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడాలని ఇవాళ ఐబీ లాంటి విద్య తెచ్చాడు. ఇది ఆశయమే కదా. ఈ ఆశపరుడు కొత్త ఆయన తెచ్చాడు. ఆయనకు ఆశయమో తెలియదు. ప్రశ్నిస్తానని వచ్చాడు పవన్ కళ్యాణ్. ఎవరిని ఆయన ప్రశ్నించాలి ప్రజలందరూ. అసలు నువ్వు దేనికి వచ్చావు, దేని సొంతం? ఈ దేశంలో వినకూడనటువంటి ఒక మాట మాట్లాడుతున్నాడు. అసలు ఈ ప్రజాస్వామ్యం దేనికి ఉందంటే, చెప్పాను కదా గాంధీ స్టోరీ. ప్రజాస్వామ్యం దేనికి ఉంది? ఎక్కడో మూలన ఉన్నటువంటి ముసలమ్మ బిడ్డలు లేకపోతే గొన్న బిడ్డలు ఎక్కడో పనికి వెళ్ళిపోతే, నాకేమిటి దేవుడా ఈ శిక్ష అనుకుని బాధపడుతుంటే, ఆమె మీద నువ్వు చేయి వేస్తున్నావు కదా, దేవుళ్ళకి కనపడుతున్నావు. వాలంటీర్ వెళ్ళి దేవుళ్ళకి కనపడే ఒక వ్యవస్థ ఉంటే, ఆ పేదవాడికి మంచి చేసిన ప్రభుత్వాన్ని ఓడించడం నా ఆశయం అంటున్నాడు. ఇది ఎక్కడ వినకూడనటువంటి మాట కదా. ప్రజాస్వామ్యవాదులు కానీ రాజ్యాంగాన్ని గౌరవించేవారు కానీ దీని గురించి ఆలోచించాలి. వాళ్ళిద్దరూ కలిశారు. ఇద్దరే కాదు, ఇంకా చాలా మంది కలుస్తున్నారు. నేనేమంటానంటే, ఆశయం ఒక పక్కన ఉంది, ఆశపరులు ఒక పక్కన ఉన్నారు. ఆశయం నమ్మింది ఎవరిని? సేవకుల్ని, మిమ్మల్ని. అవునా కదా? ఇరవై దీన్ని ఒప్పుకోవట్లేదా? ఆశయం నమ్మింది ఎవరిని? సేవ. నా సైన్యం ఉందని చెప్తున్నాడు. నిన్న చూసాం 13 కోట్ల చిల్లర ఇక్కడ ఈస్ట్ గోదావరిలో చెక్ ఇచ్చాను మీకు. సేవా మిత్రులైతే సేవా మిత్రులైతే సేవ. మీరు అనుకుంటున్నారు 5,000 పారితోషికం అని. నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేశానమ్మా. నా పారితోషికం కూడా గౌరవ వేతనం 5,000. దేశంలో ఆర్థిక సామాజిక ప్రమాదకర విధానాలను అవలంబిస్తున్న బీజేపీని వ్యతిరేకించే పార్టీలకు తమ మద్దతుంటుందని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో జతకట్టిన పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అరుణ్ మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ హక్కులను కాలరాసిందని వివరించారు. దళితులు, మైనారిటీలపై ఆర్ఎస్ఎస్ దాడులు పెరిగాయన్నారు. ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న రైతుల ఉద్యమంపై పల్లెట్లు ప్రయోగించడం బీజేపీ దుర్మార్గ వైఖరికి దర్పణమని పడుతుందని అన్నారు. పార్లమెంటు శాసనసభ ఎన్నికలకు సంబంధించి సిపిఐఎం పార్టీ ఎలాంటి వైఖరి చేపట్టాలనేటువంటిది ఇటీవల విజయవాడలో 2 రోజుల పాటు సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగాయి. ఆ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో సిపిఐఎం ఒక రాజకీయ వైఖరిని తీసుకుంది. దాని సారాంశం ఏంటంటే, ఇవాళ దేశంలో భారతదేశ సార్వభౌమాధికారాన్ని, రాజ్యాంగాన్ని, ఇవాళ రాజ్యాంగ హక్కుల్ని, ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం కాలు రాసే పని చేస్తూ ఉంది. 10 ఏళ్ల కాలంగా దేశంలో అధికారంలో ఉండి ప్రజా సంపదని కార్పొరేట్లకి మోడీ ప్రభుత్వం దోచిపెట్టింది. ఇవాళ దళితుల పైన, మైనార్టీల పైన తీవ్రమైన దాడులకి ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రేరేపిస్తూ ఉంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని. రైతాంగ సమస్యలు పరిష్కారం కాకపోగా రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి రైతులు ఢిల్లీ పోతే, ఇవాళ విదేశాల్లో కూడా నిషేధించినటువంటి పెల్లెట్లు, అంటే బుల్లెట్లు మాదిరి ఉండే పెల్లెట్లని ఇవాళ రైతాంగం వీపుల మీద ప్రయోగించి రైతుల వీపులు వాచిపోయేలాగా గట్టి ఎడగొడుతూ ఉంది మోడీ ప్రభుత్వం. మరో పక్క కార్మిక వర్గానికి సంబంధించిన పోరాట సాధించుకున్న కార్మిక చట్టాలని, లేబర్ కోడ్లని
లేబర్ కోడ్ పేరుతో తీసుకొచ్చి యాజమాన్యానికి కార్మిక చట్టాలను తాకట్టు పెట్టేసింది మోడీలో. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఈ 10 ఏళ్ల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో తగ్గిన మోడీ ప్రభుత్వం భారతదేశంలో జనం నడ్డి విరిచేలాగా ధరల పెరుగుదల చేసుకొచ్చింది. ఇవాళ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలను మోడీ ప్రభుత్వం నిరుద్యోగం చాలా పెద్ద ఎత్తున పెంచేసింది. ఇట్లాంటి నేపథ్యంలో దేశాన్ని ఒక అనాగరిక స్థాయికి వెనక్కి తీసుకుపోతున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దెదించడమే సిపిఎం పార్టీ ప్రధానమైన కర్తవ్యంగా ఎంచుకుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ మేము చాలా కాలం నుంచి చెప్తున్న మాట ఇప్పుడు చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి గత 5 ఏళ్ల కాలంగా మోడీకి పార్లమెంట్లో అన్ని చట్టాలకి చేతులెత్తారు. 31 మంది రాజ్యసభతో కూడా కలుపుకొని, తెలుగుదేశం పార్టీ కూడా తమకు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులతో మోడీ తెచ్చిన అన్ని నల్ల చట్టాలని పార్లమెంట్లో చేతులెత్తారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్ష పొత్తు పెట్టుకుంటామని చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా పొత్తులో ఉన్నది. అందుకనే బీజేపీతో కూటమిగా ఉన్నటువంటి పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో ఓడించాలని చెప్పని సిపిఎం పార్టీ ప్రజలకు పిలుపునిస్తా ఉంది. ఇవాళ రేపు 20వ తారీఖు విజయవాడలో సిపిఎం, సిపిఐ ఈ 2 పార్టీల ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ, దాని కూటమి, అలాగే నిరంకుశ వైసీపీ వీటికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి పార్టీలన్నిటితోనే ఒక రాష్ట్ర సదస్సును కూడా విజయవాడలో పెట్టబోతా ఉన్నాం. ఆ రకంగా ఈ రాష్ట్రంలో రాజకీయ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి నేనే పోటీ చేస్తా, సీటు నాకే ఇస్తానని పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికీ నాతో చెప్పారు. అయితే పొత్తులో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా ప్రకటిస్తారు. అంతవరకు ఎవరికి వాళ్ళు టికెట్ తమదేనని ప్రకటించుకోవడం సరికాదని జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. స్థానిక వెంకటేశ్వర నగర్లోని జనసేన కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన పై విధంగా స్పందించారు. 2007లో ఎమ్మెల్సీ అయిన నాటి నుంచి రూరల్ నియోజకవర్గంతో అనుబంధం ఉందని, నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేశారని, గత ఎన్నికల్లో 43,000 పైచిలకు ఓట్లు వచ్చాయని, నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా అందరితో తనకు సత్సంబంధాలున్నాయన్నారు ఆయన. మొన్న జరగాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నియంత్రిత విధానాల వల్ల అధికారంలో ఉన్న తాము తప్పితే వేరే పార్టీ ఏది కూడా, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా ఎక్కడ సమావేశాలు నిర్వహించుకోకూడదు అనేటువంటి విధంగా ప్రజాస్వామ్యం మనకు కల్పించినటువంటి హక్కు అయినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను కానీ, పర్యటనలు చేసేటువంటి హక్కును కానీ పూర్తిగా కాలరాసే విధంగా హెలికాప్టర్ ల్యాండింగ్కి పర్మిషన్లు ఇవ్వకపోవడం అనేది దారుణమైన అంశం. ముఖ్యమంత్రి గారు పర్యటన చేయాలంటే అక్కడ చెట్లు అడ్డు వస్తే చెట్లను కొట్టేస్తారు. ఎన్నో వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి చెట్లను నరికేస్తారు, పర్యావరణానికి విఘాతం కలిగిస్తారు. ఆ పర్యటన జరిగేటువంటి ప్రాంతంలో స్కూళ్ళు ఉంటే స్కూళ్ళు మూయించేస్తారు, దుకాణాలు ఉంటే దుకాణాలు మూయించేస్తారు, చుట్టూ పరదాలు కట్టేస్తారు. పరదాల మధ్యలోంచి ఏకాకిగా ఆయన పర్యటన చేసుకునేటువంటి అవకాశాన్ని తీసుకుంటారు. సమావేశం పెట్టుకోవాలంటే రకరకాల సాంకేతిక కారణాలు చూపించి ఏ విధంగా కూడా పర్యటన చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితిని, ముఖ్యంగా ప్రజలకి వాస్తవాల్ని తెలియజెప్పేటువంటి అవకాశాన్ని ఏమాత్రం కలిగించకుండా ఉండేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఎన్నో సందర్భాల్లో అందరూ మొత్తుకున్నారు, ముఖ్యమంత్రి గారి పర్యటన ఈ 3-4 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగినా పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలుగుతుంది. అదేవిధంగా రోజు ఒక షాపు తీసుకుని అందులో వ్యాపారం చేసుకుంటే కానీ గడవలేనటువంటి చిన్న చిన్న వర్తకులను సైతం ఇబ్బంది పెట్టి వాళ్ళ షాపును మూయించేసే పరిస్థితి తీసుకొస్తుంది. అదేవిధంగా అందులో పనిచేసేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యం లేని విధంగా కూడా ఈ పర్యటనలు జరుగుతూ ఉన్నాయి. ఒకటే మనం కోరుతా ఉన్నాం, మీరు మీ పర్యటనలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎవరికి ఎంత ఇబ్బంది కలిగినా చదువుకోవాల్సిన పిల్లలకి స్కూళ్ళను మూయించేస్తున్నారు. అదే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వారు ఎంత సాంకేతికపరమైన అంశాలని పూర్తిగా అమల్లో తీసుకుని సైతం అక్కడ కుదురుతుందని తెలిసిన తర్వాత కూడా వారికి పర్మిషన్లు ఇవ్వకపోవడం, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అడ్డంకులు పెడతారు, కలెక్టర్ గారి దగ్గర నుంచి అడ్డంకులు పెడతారు. ఈ 2 అయిపోతే
ఆర్ఎన్బి అధికారుల నుంచి అడ్డంకులు పెడతారు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. సరే, ఇంకెంతకాలం చేయగలుగుతారు మీరు? అయిపోయింది. రేపు పొద్దున్న షెడ్యూల్ వస్తుంది, తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే మీరు మీ తట్టా బుట్ట సర్దుకునేటువంటి పరిస్థితి వచ్చింది. వాస్తవాల్ని ప్రజలకి చెబితే ప్రజలు తిరగబడతారు, మిమ్మల్ని పూర్తిగా ఇంటికి పంపుతారనే భయంతో ఎన్నికల సమయంలో ఏ రకంగానూ కూడా ఇతర పార్టీల నాయకులకి మాట్లాడే అవకాశాన్ని కల్పించకపోవడం అనేది చాలా నీచమైన చర్య. ఒకవేళ ఇవన్నీ చూసుకుని వచ్చినా ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీన్ని ఖండిస్తూ త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి టూరు పూర్తిగా తయారవుతుంది. ఆ టూర్ ప్రకారం ప్రచార సభలు కూడా ఉంటాయి. దాంతోపాటు మొన్న అమలాపురంలో ట్రయల్ రన్ కూడా చేశాం. అది కూడా మీకు చెప్తున్నాను. ఆ ట్రయల్ రన్ కూడా వాళ్ళు చెప్తున్నారు ఇది జరగదు, ఇక్కడ దిగడానికి కుదరదంటే ఎందుకు కుదరదు అనేటువంటి మాట మేము అడిగితే ఎలా కుదురుద్ది అనేటువంటి మాట వారు చెప్తే దిగి ఎలాగ హెలికాప్టర్ దిగ్గలుగుతుంది ఇబ్బంది లేకుండా అనేటువంటి చూపించడానికి ట్రయల్ రన్ వేశాం. సో దాన్ని బట్టి వాళ్ళ మాటలన్నీ బూటకాలని తేలిపోయినాయి. అందువలన రాబోయే రోజుల్లో జరిగే ప్రచార సభల్లో మేము ఉధృతంగా ముందుకు వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో 100% కూడా విజయం సాధించడానికి సంపూర్ణమైన అవకాశాలు మాకున్నాయనేటువంటి మాట తెలియజేస్తుంది. వేల కోట్ల బకాయిలను ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను తక్షణం పరిష్కరించకపోతే ప్రభుత్వానికి ఉద్యోగులు తగిన సమాధానం చెప్తారని ఏపీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఏపీ జేఏసీ దశలవారీ ఆందోళనలో భాగంగా శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు పింఛన్ను ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను పింఛనర్ల సంఘ సీనియర్ నాయకులు కేజీకే మూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ కార్యదర్శి వేణుమాధవరావు, నగర జేఏసీ అధ్యక్షులు సుబ్బారావు నాయుడు, కన్వీనర్ ప్రవీణ్ మాట్లాడుతూ 4 సంవత్సరాల 10 నెలలుగా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ పింఛన్లను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తుందన్నారు. 1వ తేదీ జీతానికి పెన్షన్ ఎదురు చూడవలసిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదని, ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను నమ్మించి మోసం చేసిందన్నారు. అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి చేతులెత్తేశారని, 180 నెలలకు పైగా డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ మంజూరు చేయడం లేదని జేఏసీ నాయకులు ఆరోపించారు. రాజమండ్రి ఏపీ జేఏసీ చైర్మన్ వైఎస్ నాయుడు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 14వ తారీఖు నుంచి నిస్సక్రమం తెలియజేస్తున్నాం. ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర చెలో ర్యాలీతో ధర్నా కార్యక్రమం తయారు చేస్తున్నాం. గవర్నమెంట్ అయితే 20,500 కోట్లు ఉద్యోగులకి ఎప్పటి నుంచి 4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయమని, సిపిఎస్ రద్దు చేయమని, ఐఆర్ 30% ఎప్పుడు పిఆర్సీ కంప్లీట్ 10 నెలలు అయింది. ఐఆర్ 30% డిమాండ్ చేస్తున్నాం. తర్వాత సరెండర్ లీవ్లు, డిఏఆర్ఎస్, ఏపీజీఎల్ఐ లోన్స్ ఇవన్నీ కూడా పెండింగ్. ఎంప్లాయీ దాచుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇవ్వని పరిస్థితి చాలా దారుణం. అందరూ ఎంప్లాయీస్ అందరూ బాధపడుతున్నారు. తక్షణమే ఈ 20,500 కోట్లు తక్షణమే ప్రభుత్వం విడుదల చేసి ఉద్యోగులు విడుదల చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే. రాజమండ్రి జిల్లా అధ్యక్షుడిని కేజీకే మూర్తి నా పేరు. మనకి పెండింగ్లో ఉన్న డిఏలు రిలీజ్ చేయాలని, 2018 నుంచి ఉన్నటువంటి ఏరియర్స్ వెంటనే రిలీజ్ చేయాలని, మిగతా కార్యక్రమాల్లో మనం అందరం కూడా భాగస్వాములై ముందుకు జరగాలని, తర్వాత ఈ యొక్క 30% ఇవ్వాలని మేము మా పెన్షనర్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. ఏసీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద, తాలూకా కేంద్రాల వద్ద చేపట్టినటువంటి ఈ ధర్నా కార్యక్రమం మరి గత 5 ఏళ్లుగా సుమారుగా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క ఎటువంటి వారికి రావాల్సిన ఆర్థిక బకాయిలు కానీ మరి ప్రభుత్వం చెల్లించకుండా మరి ఎప్పటికీ కూడా కొనసాగుతూ ఉండడం, కొన్ని ఆర్థికంగా భారమైనవి అని చెప్పేటటువంటి ప్రభుత్వం తరపున చెప్పేటటువంటి అంశాలు, ఆర్థికేతరం కానిటువంటివి, ప్రభుత్వానికి భారం కానిటువంటివి కూడా ఇంతవరకు పరిష్కరించకుండా ప్రభుత్వం దాటవేత ధోరణితో వెళ్ళడాన్ని మరి జేఏసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా మరి జేఏసీ పక్షాన్ని ఇచ్చినటువంటి ప్రధానంగా 16 డిమాండ్లు, ఈ 16 డిమాండ్లు మరి ప్రభుత్వం వెంటనే ఐఆర్ ప్రకటించాలని, డిఏ ఇవ్వాలని, అదేవిధంగా ఈ దుర్మార్గమైనటువంటి పెన్షన్ విధానాన్ని తొలగించి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని, మరి ఏ విధమైన ఆర్థికంగా భారం కానటువంటి 2004కు ముందు
మరి ఎవరైతే ఉద్యోగులు నోటిఫై అయ్యి తర్వాత పోస్టింగ్లు పొందారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని, పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి తదితర 16 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీజేఏసీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానిచో ఈ కార్యాచరణ ఉధృతం చేసి మరింతగా హక్కులు సాధించుకునే దానికి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. నగరంలోని పాత సోమాలమ్మ ఆలయం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీని శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. పలువురు నాయకులు, నగర ప్రముఖులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఎంపీ మార్గాని భరతం, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, సిసిసి ఛానల్ ఎండి పంతం కొండలరావు, వైసీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్ గూడూరు రాధిక, మాజీ కార్పొరేటర్ పిల్లి నిర్మల తదితరులు పాల్గొని వివిధ విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు సిహెచ్ వనజ మాట్లాడుతూ ఇక్కడ అత్యాధునిక పద్ధతుల్లో అతివల అందాలకు మెరుగులు దిద్దుతామని తెలిపారు. దాంతోపాటు తమ అకాడమీలో తక్కువ ఫీజుతో బ్యూటీషియన్ కోర్సులు నేర్పిస్తామని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వచ్ఛత మనందరి బాధ్యత. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ దిశగా మంత్రి వేణుగోపాలకృష్ణ అధికారులకు దిశానిర్దేశం. నగరాభివృద్ధికి వెచ్చించిన నిధులపై ఎంపీ భరత్ శ్వేతాపత్రం విడుదల చేయాలి. మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్. సీటు నాది అధినేతలు ఉమ్మడిగా ప్రకటిస్తారు. ఎవరికి వారు ప్రకటించుకోవడం సరికాదు. మీడియా ప్రశ్నలపై దుర్గేష్ వ్యాఖ్యలు. అట్టహాసంగా హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమిక్ ప్రారంభం. అతివల అందాలకు మెరుగులో దిద్దుతాం. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.